హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాలిని రాజ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాం, మీరు కూడా అంతే బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఇక్కడైతే మేమైతే ఒక స్పెషల్ ప్లేస్కి అయితే బయలుదేరాం. స్పెషల్ అని ఎందుకన్నామంటే సడన్గా బయలుదేరాల్సి వచ్చింది కాబట్టి స్పెషల్ అన్నాను. బట్ ఎక్కడికి వెళ్తున్నామో ఏమి అనేది అయితే నాకు అప్పుడైతే సరిగ్గా తెలియదు అనమాట. బట్ వెళ్ళాకైతే నేను చూపించాలి అని అనుకున్నాను, కానీ అది స్పెషల్ అని మేము అనుకున్నాం. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైందో అయితే మీరైతే చూస్తారు ఈ వీడియోలో. ఇంతమంది పిల్లల గుంపును వేసుకొని అయితే మేమైతే బయలుదేరాము. కానీ ఇంతమంది పిల్లల్ని మేనేజ్ చేయడం అంటే అది చాలా 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 కష్టం అండి. ఒకరిని ఇద్దరిని మేనేజ్ చేయడం ఒక ఎత్తు అయితే, ఇంతమందిని మేనేజ్ చేయడం ఇంకా ఒక ఎత్తు అనిపిస్తుంది. చెప్పు మమ్మీ, మమ్మీ కళ్ళు పీకేస్తాను, ముక్కు పీకేస్తా, నీ నోరు పీకేస్తాను, నీ చెవులు పీకేస్తా, నీ చెవులు పీకేస్తా, నీ పళ్ళు పీకేస్తాను, వాళ్ళకి మళ్ళీ బట్టలు తెచ్చినావా మార్చే. ఎక్కడికి హాస్టల్ వాళ్ళు చూడు ఎంత మంది వచ్చినారు ఈ రోజు. పిల్లలంతా ఆడుకుంటున్నారు. సో ఇక్కడైతే మేము రావాల్సిన ప్లేస్కి అయితే వచ్చేసాము. చూసారు కదా వెనకాల వాటర్ ఎంత బాగా కనిపిస్తుందో. వెళ్ళే దారిలో అలా వాటర్ కనిపిస్తే ఎక్కడ వాటర్ కనిపించినా దిగేయాలనిపిస్తుంది కదా. సో మేమైతే అలా వెళ్ళే దారిలో అయితే దిగలేదు, ఇక్కడికే రావాలని వచ్చాం. బట్ మేము ఎక్స్పెక్ట్ చేసింది ఒకటి, ఇక్కడ జరిగింది ఇంకొకటి అయ్యింది. ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే ఇక్కడ బోటింగ్ ఉంది అని ముందు తెలిసింది. సో బోటింగ్ ఉంది కాబట్టి మనకు దగ్గర ఉన్న ప్లేస్లో పిల్లలతో బోటింగ్ అలా వెళ్ళొచ్చు కదా అన్నట్టు మేము ఇన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేసుకొని అయితే వచ్చాము ఇక్కడికి. బట్ ఇక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది ఏంటంటే అక్కడ బోటింగ్ లేదు, అది క్లోజ్ అయిపోయింది. ఈ మధ్య బోటింగ్ జరగట్లేదు అని. బట్ ఎందుకు క్లోజ్ అయింది అన్నదైతే క్లారిటీ ఎవరికి లేదు. బట్ బోటింగ్ అయితే లేదనమాట. ఇక్కడ మా పాప చూసారు కదా, చూడంగానే వాటర్ని పరిగెత్తి వెళ్ళిపోతుంది అనమాట. మొత్తం ఇక్కడ అన్ని రాళ్ళు ఎక్కువ ఉన్నాయండి, చాలా కుస్సిగా ఉన్నాయన్నమాట రాళ్ళు. ఇది మొత్తం ఏంటంటే క్వారీస్. ఇది ప్లేస్ వచ్చేసి అవుకు ప్లేస్. ఇది నంద్యాల డిస్టిక్, నంద్యాల పక్కన ఉంటుంది అవుకు. నంద్యాలకి ఇక్కడికి దాదాపు ఒక 90 కూడా ఉండదు, 90 కిలోమీటర్స్ కూడా ఉండదు, చాలా తక్కువే ఉంటుంది. సో ఆ ప్లేస్ అనమాట. ఇక్కడ మొత్తం బండల క్వారీస్ ఉన్నాయండి. కాబట్టి ఇక్కడ మొత్తం ఇక్కడ చూస్తే ఇసుక తక్కువ, మట్టి తక్కువ, బండలు ఎక్కువ ఉంటుంది. చూడగానే చాలా భయం వేస్తుంది. మా పిల్లలు అయితే నడుచుకొని ఒకరు వెంట ఒకరు నడుచుకొని వెళ్ళిపోతున్నారు, చిన్న ట్రైన్ లాగా వెళ్ళిపోతున్నారు అనమాట. ఎక్కడ తగులుచుకుంటారో ఎక్కడ కింద పడతారో అని భయం వేస్తుంది. ఎందుకంటే మొత్తం అది స్లోప్ ఉంది. పైనుంచి ఇలా స్లోప్గా నడుచుకొని వెళ్ళాలి. చూస్తున్నారుగా, పైనుంచి ఇలా స్లోప్గా నడుచుకుంటూ వాటర్ దగ్గరికి వెళ్ళాలన్నమాట. ఎక్కడైనా కొంచెం కాలు జారి పడినా ఇబ్బంది అయిపోతుంది కదా, అది భయం వేస్తుంది అనమాట. చూసారు కదా ఇక్కడ మొత్తం స్టోన్సే. ఇక్కడ కొన్ని వాటర్ అయితే బాగాలేవు. బట్ ఈ అలలు చూస్తే నాకైతే ఒక చిన్న బీచ్లో ఉన్న ఫీలింగ్ వచ్చింది. మొత్తం అలలు బాగా వస్తున్నాయి అనమాట. అలలు అయితే చూసారుగా, చూడండి ఇక్కడ బండలన్నీ ఎలా ఉన్నాయో. మొత్తం ఆ షేపు భలే అనిపించింది నాకైతే. బట్ తగిలితే మాత్రం చాలా పెయిన్ అయితే ఉంటుంది, ఎందుకంటే చాలా కొద్దిగా ఉన్నాయి బండలు అయితే. చూసారుగా మొత్తం బండలే, ఇదంతా క్వారీ పక్కనది. సో ఇక్కడ ఎక్కువ క్వారీస్ ఎక్కువ ఉన్నాయి అన్నమాట, బండల్ క్వారీస్. కాబట్టి చూసారు కదా ఎలా ఉన్నాయో, మొత్తం బండలు అన్నీ ఇలా ఉన్నాయి. సో చిన్న బండలు అన్నీ అలాగే ఉన్నాయి. నడచడానికి కూడా భయం వేస్తుంది అనమాట, ఎక్కడ మనకి తగులుతుందో అని. మా పాప అయితే అసలు దిగట్లేదు, దూరం నుంచి చూసి మాత్రం తను సంతోషిస్తుంది. వాటర్ అమ్మ జీలు అని చెప్తుంది. బట్ దగ్గరికి వెళ్తే మాత్రం అస్సలు వెళ్ళనంటే అసలు కింద నిలబడు అన్నా కానీ నిలబడినంటే ఎంతన్నా దూరం నుంచి ఆనందిస్తాను తప్ప దగ్గరికి వెళ్ళను అంటది. నా కొడుకు చాలా దూరంగా ఉన్నాడు, వాడు కూడా
అయితే చాలా బాగుంది. బట్ ఏం చేద్దాం, బోటింగ్ అయితే లేదు. బోటింగ్ ఉంటే ఇంకా బాగుండేది. చూసారా ఇక్కడ బండలు క్వారీస్ అయితే ఎక్కువ ఉన్నాయి. సో నల్లబండ ఉంటుందిగా, ఆ బండ ఇవంతా నల్లబండ. సో ఎక్కడ ఇరిగిపోతుందో అని అనిపిస్తుంది. కొంచెం ఇలా పెడితే ఇరిగిపోతుందేమో అనిపిస్తుంది. ఇలా పెడితే ఇరిగిపోతుందేమో అన్న భయం ఉంటుంది. చూడసారా ఇక్కడ బండ గట్టిగా ఉంది, బట్ భయపడతాం అనమాట. గట్టిగా ఉంది బట్ భయపడతాం. సో కొంచెం చూస్తూ అడుగులు వేయాలి. చూడకుండా అడుగులు వేసామంటే అంతే. మా వాళ్ళైతే అందరూ అక్కడ ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు. మా వాడు చూడండి వాటర్లో వెళ్ళకుండా వెనక్కలు నిలబడినాడు. రానంటే రానంటున్నాడు. వాటర్ అంటే చాలా భయం. ఇక్కడ మా నా కూతురు ఇక్కడ కూడా, ఈమె కూడా వెళ్ళనంటుంది. రానన్నా జున్ను కాళ్ళు ఒకటి తట్టుకుందా. ఎందుకు ప్లీజ్ నాన్న, ఏం లోపలికి పోయేది లేదులే. అదే చూడు చిన్నమ్మ ఎంత బాగా అక్కడ ఆడుతుంది. చూడు ఇక్కడ పాప కూడా నిలబడింది. చూడు పాప కూడా నిలబడింది. నేనైతే ఒక షార్ట్ రాయి మీద అయితే కాలు పెట్టడం జరిగింది. చూసారుగా ఇక్కడ ఎంత దూక్కపోయిందో. సో కొంచెంగానే దూక్కపోయింది, మరి ఎక్కువ కాకుండా. ఒకవేళ చూసుకోకుండా నడిస్తే మాత్రం ఒకవేళ చాలా పెద్ద దెబ్బ తగిలే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కాబట్టి ఇలాంటి ప్లేసెస్లో కొంచెం జాగ్రత్తగా నడవాలి అనేది మాత్రం నాకు బాగా అర్థమైంది. సో నా వీడియో అయితే ఇంతే అండి. చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు. ప్లీజ్ మీకు నచ్చితే నా వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎవరైనా ఫస్ట్ టైం అయితే నా ఛానల్ చూస్తున్నా మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా వీడియో అయితే ఇంతే అండి. మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్. థ్యాంక్ యూ. బాయ్.